హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 88. అసలు నా జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు కళ్యాణ్ అని అడుగుతుంది మైథిలి. నీ విషయంలో కొత్త ప్లాన్స్ అంటూ ఏమీ లేవు ఎనిమి. నీ తనువు నాకు మాత్రమే సొంతం. ఇది ఎప్పటి నుంచో పాడుతున్న పాత చింతకాయ పచ్చడి పాటే కదా. నేనుండగా నిన్ను మోహన్ని దగ్గర కానిస్తానని ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ చూస్తుంటుంది. కళ్యాణ్ తన కన్నీళ్ళు తుడిచి కన్నీళ్ళు పెట్టుకుంటూ, నీ గ్లామర్ పాడు చేసుకోకేనిమి. మరో 2 రోజుల్లో బారసాల ఫంక్షన్. నువ్వు మాకు ముఖ్యమైన గెస్ట్వి. మరి నువ్వు ఆ రోజు ఇంకా అందంగా ఉండాలి కానీ ఇలా కన్నీళ్ళు పెట్టుకొని గ్లామర్ పాడు చేసుకుంటే ఎలా చెప్పు. అనవసరంగా ఆ వీసా గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. నిన్ను ఏడిపించడానికైనా బుజ్జగించడానికైనా నేను ఉన్నానేనిమి. ఎప్పటికీ నన్ను తలుచుకుంటూ హాయిగా ఉండిపో అని అంటుండగా కింద నుంచి ఏవో కొన్ని మాటలు వినిపించి రూమ్ నుంచి బయటకు వస్తాడు. కింద అనసూరం గారు సర్వెంట్స్తో చైర్ మోపిస్తూ అక్కడ పెట్టండి అని అశ్వత్థామ అంజలిల ఫోటో కింద ఉన్న దాని స్థానాన్ని చూపిస్తుంటుంది. సర్వెంట్స్ ఆ చైర్ని అక్కడ పెట్టి వెళ్తారు. కళ్యాణ్ ఆ అందమైన చైర్ వైపు ఆశ్చర్యంగా చూస్తుండగా మైథిలి కూడా బయటకు వచ్చి ఆ చైర్ వైపు చూస్తుంటుంది. కళ్యాణ్ చైర్ చూస్తూ కిందికి దిగుతుంటే మైథిలి కూడా కళ్యాణ్ వెంక దిగుతుంటుంది. కళ్యాణ్ ఆ చైర్ దగ్గరికి వచ్చి దాన్ని పట్టుకొని చూస్తూ, చైర్ చాలా బాగుంది. నేను ఎప్పుడూ ఈ చైర్ని ఇక్కడ చూడలేదు. ఎక్కడికి రాని ఈ చైర్ అని అడుగుతాడు. ఇది అశ్వత్థామ కూర్చునే కుర్చీ. అశ్వత్థామ ఉన్నప్పుడు ఈ కుర్చీలో కూర్చొని పెద్దరికం చేస్తుండేవాడు. మళ్ళీ ఇన్ని రోజులకి రేపు బారసాల ఫంక్షన్ కోసం ఈ కుర్చీని బయటకు తీయించాను. ఈ కుర్చీలో ఎవ్వరు పడితే వాళ్ళు కూర్చునే అర్హత లేదు. ఈ ఆస్తి పాస్తులకు వారసులు అయిన వారే ఈ కుర్చీలో కూర్చునే అర్హత ఉంది అని అంటుండగా, అవునా, అయితే ఈ కుర్చీలో నేను మాత్రమే కూర్చునే అర్హత ఉందన్నమాట అంటూ కళ్యాణ్ ఆ చైర్లో కూర్చోబోతుంటే, ఆగురా అంటూ అనసూయం గారు కూర్చునబోతున్న కళ్యాణ్ని వెనక్కి నెడుతుంది. ఆ ఫోర్స్కి కళ్యాణ్ వెనక్కి పడబోయి మళ్ళీ తట్టుకొని నిలబడి ఆశ్చర్యంగా చూస్తుంటాడు. అదే ఆశ్చర్యం మైథిలిలో కూడా ఉంటుంది. ఈ కుర్చీలో నువ్వు కాదు, నీ కొడుకు కూర్చోవాలి. ఫంక్షన్లో బాబు నామకరణం పూర్తయిన తర్వాత బాబుని ఈ చైర్లో కూర్చోబెట్టడానికి ఈ చైర్ని బయటికి తీయించాను అని అంటుంది. అదేంటి, ఈ ఆస్తులకి వారసుని ముందు నేను కదా, నన్ను కాకుండా బాబుని కూర్చోబెడతానని అంటున్నావేంటి గ్రాని అని అడుగుతాడు. సమాధానం కోసం మైథిలి కూడా అనసూయం గారి వైపు చూస్తుంటుంది. అనసూయం గారు మనసులో మాట్లాడుకుంటూ, నిజానికి నీ కొడుకు కూడా ఈ కుర్చీలో కూర్చునే అర్హత లేదు. అశ్వత్థామ తర్వాత ఈ కుర్చీ ఐశ్వర్యది అవుతుంది. తను లేదు కాబట్టి ఈ ఆస్తులు కాపాడుకోవడం కోసం నీకొక బిడ్డని పుట్టించి ఈ చైర్లో కూర్చోపెట్టబోతున్నాను అని అనుకుంటుండగా, ఏంటి గ్రాని సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. అనసూయం గారికి సమాధానం చెప్పడానికి తడబడుతూ, అది కళ్యాణ్, నీకు ఎలాగో వారసుడు పుట్టాడు కదా, అందుకే బాబుని ఈ కుర్చీలో కూర్చోబెట్టాలనుకుంటున్నాను. ఇంతకన్నా నన్ను ఎక్కువ ప్రశ్నలు వేయకు. ఫంక్షన్లో నీకు అన్ని వివరాలు తెలుస్తాయి అని చెప్పి వెళ్తుంది. అనసూయం గారి మాటలకు కళ్యాణ్ ఆశ్చర్యపోతూ, ఏంటో ఈ మధ్య గ్రాని మాటలు అస్సలు అర్థం కావట్లేదు అని అనుకొని మైథిలి వైపు చూసేసరికి మైథిలి ఆ చైర్ వైపు చూస్తూ ప్రెగ్నెంట్తో ఉన్న అంజలి ఫోటో గుర్తు చేసుకుంటుంది. ఓ ఎనిమి, నా కొడుకు కూర్చోవలసిన చైర్ మీద నువ్వు కన్ను వేస్తున్నావేంటి అని అడుగుతాడు. నేను కన్ను వేయడం లేదు, కాలు వేయడం లేదు. ఆస్తులకు వారసుడివి నువ్వుండగా బాబుని ఈ చైర్లో కూర్చోబెట్టు ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఇంతకీ నీకు తోడబుట్టిన బ్రదర్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా అని క్లారిఫై చేసుకోవడానికి అడుగుతుంది. ఎవరూ లేరు. ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా? ఇంతకీ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు అని అంటుండగా, రే కళ్యాణ్ అని ఆర్య గొంతు వినిపిస్తుంది. కళ్యాణ్ టక్కున అటు తిరిగేసరికి అర్జున్తో ఆర్య కనిపిస్తుంటాడు. రే ఆర్య, నీకోసమే చూస్తున్నాను అంటూ కళ్యాణ్ ఎదురు వెళ్ళి ఆర్యని సంతోషంగా హగ్ చేసుకుంటాడు.
నీ కొడుకుని ఎప్పుడెప్పుడు చూద్దామని నేను కూడా ఎదురు చూస్తున్నానురా అంటాడు ఆర్య. రాములమ్మ వెళ్ళి బాబుని తీసుకొనిరా అని రాములమ్మని పంపిస్తాడు కళ్యాణ్. ఆర్యను చూసి మైథిలి కూడా సంతోషపడుతుంటుంది. అయినా అర్జున్ని ఎయిర్పోర్ట్కి పంపించి ఎందుకు ఇబ్బంది పెట్టావురా, నేను వచ్చేవాణ్ణి కదా అంటాడు ఆర్య. స్నేహితుల్ని కలుసుకోవడానికి ఇబ్బంది ఏముంటుంది ఆర్య అంటాడు అర్జున్. అది నీ అభిమానం అర్జున్ అని మైథిలిని చూసి బాగున్నావా మైథిలి అని అడుగుతాడు. బాగున్నాను ఆర్య, ఆ మధ్య నీ బిజినెస్ ప్రాబ్లంలో ఉందని విన్నాను, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది. వీడు వచ్చి సహాయం చేశాడు కదా, ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మైథిలి అని అంటుండగా ఆర్య అంటూ అనసూరిమ గారు వస్తారు. హాయ్ గ్రాని అంటూ ఆర్య అనసూరిమ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కరిస్తాడు. అనసూరిమ గారు ఆర్యని దగ్గరికి తీసుకొని సంతోషంగా ఉండు ఆర్య అంటుంది. మీ ఆశీర్వాదం ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాను గ్రాని అంటాడు. అంతలో రాములమ్మ బాబుని తీసుకొని వస్తుంటే ఆర్య సంతోషంగా ఎదురు వెళ్ళి బాబుని చేతిలోకి తీసుకొని, వావ్, ఫోన్లో కంటే బయటే బాబు ఇంకా క్యూట్గా కనిపిస్తున్నాడు కళ్యాణ్ అంటాడు. వాడి అందం గురించి పొగిడేసరికి హైబ్రిడ్ బాయ్ ఉబ్బిపోయి నవ్వుతుంటాడు. ఆర్య బాబుని తీక్షణంగా చూస్తూ, బాబుకి అచ్చం మైథిలి పోలికలే వచ్చాయి అంటాడు. దానికి మైథిలి సంతోషపడుతుంటే కళ్యాణ్ కోపంగా గొంతు సవరిస్తాడు. ఆర్యకి అది అర్థమై, ఓ అలా అనకూడదేమో అని అనుకుంటాడు. అర్జున్ కళ్యాణ్ వైపు కోపంగా చూస్తూ, అంత గట్టిగా గొంతు సవరించుకుంటే గొంతు బొంగురిపోయి ఈ హైబ్రిడ్ బాయ్ ఫంక్షన్లో పేరు పలకడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందేమో, కానీ కంగారు పడకు, ఈ హైబ్రిడ్ బాయ్కి పోలికలు మైథిలివే వచ్చినా బుద్ధులు మాత్రం తూచా తప్పకుండా నీవే వచ్చాయని నాకు అర్థమవుతుందిలే అంటాడు. కళ్యాణ్ కూడా కాస్త కోపంగా చూస్తూ, నా కొడుక్కి మొదటి శత్రువి నువ్వేరా అర్జున్ అంటాడు. పిల్లనిచ్చే మామని పట్టుకొని శత్రువు అంటావేమిట్రా అంటాడు ఆర్య. నువ్వు కూడా పేరు పెట్టావు ఆర్య అంటాడు అర్జున్ కాస్త ఏడుపు మొహంతో. తప్పదులే అర్జున్, సూదులు సిరంజులతో పుట్టిన ఇలాంటి హైబ్రిడ్ బాయ్ని అల్లుని చేసుకోవడానికి అదృష్టం ఉండాలి, అది నీకే ఉంది అంటాడు ఆర్య. దాంతో బాబు అర్జున్ వైపు చూసి నవ్వుతుంటాడు. బాబు నవ్వును చూసి అర్జున్ ఏడుమొహం పెట్టుకుంటూ, డౌట్ లేదు, వీడు పుట్టబోయే నా కూతురి కంటే ముందే నాకు మొగుడయ్యేటట్టుగా ఉన్నాడు అని అనుకుంటాడు. అలా వాళ్ళ మాటలు సరదాగా సాగుతుండగా మైథిలి ఫోన్కి మోహన్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. మైథిలి ఫోన్ తీసుకొని అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్తుంటుంది. అది మోహన్ ఫోన్ అని కళ్యాణ్కి అర్థమై వాళ్ళతో సరదాగా మాట్లాడుతూనే ఫోన్ మాట్లాడుతున్న మైథిలిని గమనిస్తుంటాడు. మైథిలి వీసా క్యాన్సిల్ విషయం గురించి చెప్తూ బాధపడుతుంటుంది. కళ్యాణ్కి అది అర్థమై పొగ్గరిగా నవ్వుకుంటాడు. మైథిలి ఉన్న విషయం చెప్పి ఫోన్ పెట్టేయగానే అక్కడ మోహన్ కోపంతో ఫోన్ నేలకు వేసి కొట్టి, కళ్యాణ్, నువ్వు ఇంతగా తెగించి వీసా క్యాన్సిల్ చేస్తావని అస్సలు అనుకోలేదు. మైథిలిని నాకు ఎంతకాలం దూరం చేస్తావో నేను చూస్తాను అని కోపంగా రగిలిపోతుంటే ఇక్కడ కళ్యాణ్ బాబుతో కలిసి ఫ్రెండ్స్తోనూ గ్రానీతోనూ ఎంజాయ్ చేస్తుంటాడు. మైథిలి నవ్వుతున్న కళ్యాణ్ని కోపంగా చూసి తన రూమ్లోకి వెళ్తుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ 2 గ్లాసులలో ఆల్కహాల్ పోస్తుంటాడు. అర్జున్ను ఉండమంటే ఉండకుండా వెళ్ళాడేమిట్రా అని అడుగుతాడు ఆర్య. సంజన ప్రెగ్నెన్సీ కదా, గ్యారేజీలో వర్క్ లేనప్పుడు సంజనాకి హెల్ప్గా ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాడు అంటూ గ్లాస్ ఫిల్ చేసి ఆర్యకి ఇస్తాడు. ఆర్య గ్లాస్ సిప్ చేసి, ఇంకేంటి విశేషాలు అని అడుగుతాడు. విశేషాలంటే నా జీవితంలోకి కొత్తగా బాబు వచ్చాడు, వాడిని చూస్తూ హ్యాపీగా గడిపేస్తున్నాను అంటాడు గ్లాస్ చేతిలోకి తీసుకుంటూ. పనిలో పని బాబుతో పాటు మైథిలిని కూడా నీ జీవితంలోకి తెచ్చుకోవచ్చు కదా అంటాడు ఆర్య. కళ్యాణ్ కూడా గ్లాస్ సిప్ చేసి, నువ్వు వచ్చావని హ్యాపీ మూడ్లో మందు కొడుతున్నాను, పిచ్చిగా మాట్లాడి నా మూడు పాడు చేయకు అని. అవును, శ్రేయ రాలేదేంటి, రమ్మని అడిగావా అని అడుగుతాడు. అడిగాను, నాకు కళ్యాణ్కి పుట్టాల్సిన బాబుని ఇంకెవరో కంటే ఆ ఫంక్షన్కి నేను ఎలా వస్తాను అంది అని అంటాడు. ఈడియట్ గర్ల్, తను ఇంకా మారదా అంటాడు కోపంగా.
మనుషుల్లో కొన్ని మొండి జాతులు ఉంటాయిలే, అటువంటి రకాలు ఎంత చెప్పినా మారవు అని అంటాడు ఆర్య ఇద్దరిని ఉద్దేశిస్తూ. శ్రేయతో పాటు తనని కూడా అంటున్నాడని కళ్యాణ్కి అర్థమై, ఫంక్షన్ కాగానే వెళ్ళిపోతావా అని అడుగుతాడు. లేదు, బాధలో ఉన్న నిన్ను వదిలేసి వెంటనే వెళ్ళలేను, మరో 2 డేస్ ఆగి వెళ్తానులే అంటాడు. కళ్యాణ్ అర్థం కానట్టుగా చూస్తుంటాడు. జరిగేది అదే కాబట్టి ఆర్య మౌనంగా డ్రింక్ చేస్తుంటాడు. బాబుకి 21వ రోజు వచ్చి బారసాల ఫంక్షన్ హడావిడి మొదలైంది. ఐశ్వర్య బంగ్లా అంతా పూల డెకరేషన్తో అందంగా ముస్తాబైంది. కళ్యాణ్ షాపింగ్ కవర్ల నుంచి ఓ ఖరీదైన శారీ, డైమండ్ నెక్లెస్ తీసి వాటిల్లో మైథిలిని ఊహించుకొని, నా ఎనిమికి ఈ శారీ, ఈ నెక్లెస్ చాలా బాగుంటుంది, మొండిది కాబట్టి నేను ఇస్తే తీసుకోదు, గ్రానీతో ఇప్పిస్తాను అని అనుకొని వాటిని తీసుకొని వెళ్తుంటాడు. అనసూరం గారు అశ్వత్థామ చేరికి పూల డెకరేషన్ చేయిస్తుండగా అడ్వకేట్ దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. నన్ను ఏ టైంలో రమ్మంటారు అనసూరం గారు అని అడుగుతాడు అడ్వకేట్. బాబుకి నామకరణం చేసి ఫంక్షన్ పూర్తయిన తర్వాత రండి, ముందే వస్తే మా కళ్యాణ్ సంతోషం పాడు చేసిన వాళ్ళం అవుతాము అని అంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆస్తుల గురించి రివీల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.